వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ అండి. అదేంటి అంటే స్మైల్. ఈ స్మైల్ గురించి ప్రతి ఒక్కరు ఎన్నో విషయాలు చెప్పుంటారు. అన్ని విషయాల్లోని ఈరోజు నేను చెప్పబోయే విషయం కూడా ప్రతి ఒక్కరు గమనించండి. అట్ ది సేమ్ టైం మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ స్మైల్ అన్నది కూడా తెలుసుకోండి. ఓకేనా? సో, చిరునవ్వు చిందించలేని వాడికి స్నేహితులు దొరకడం గగనమే ఈ ప్రపంచంలో. అవును. చిరునవ్వు చిందించలేని వాడికి స్నేహితులు దొరకడం గగనమే. అవునంటారా? కాదంటారా? అవుననే అనాల్సిందే. ఎందుకు అంటే ఆ స్మైల్ గురించే. ఈ ప్రపంచంలో ఎవరితో ఆనందంగా ప్రయాణం చేయాలన్నా, స్నేహం చేయాలన్నా, కనీసం కొద్దిసేపు మాట్లాడాలి అన్నా, ఒకానొక ముఖ్య విషయం అందరూ చూసేది ఏంటి అంటే, మనతో మాట్లాడే వ్యక్తి కనీసం నవ్వుతూ అయినా మాట్లాడాలని, ముఖంలో కొద్దిసేపైనా నవ్వు లేకుండా ఎప్పుడూ బాధతో కూడిన, వేరే ఏ రకమైన భావాలతో కూడిన వారితో ఎవ్వరూ ఎక్కువసేపు సమయం గడపడం చెయ్యలేకపోతారు. అవునంటారా? కాదంటారా? అవుననే అంటారు. ఎందుకు అంటే కేవలం చిరునవ్వుతోనే శక్తిని, ఆనందాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగేది. కనీసం చిరునవ్వు కూడా లేని స్నేహం లేదా ప్రయాణం శక్తిహీనంగా, నిరుత్సాహంగా సాగుతుంది. అందుకే ముఖంలో కనీసపు నవ్వు కూడా ఉంచుకోలేని వారితో ఎవ్వరూ స్నేహం చేయలేరు. స్నేహం చేయడానికి ఇష్టపడరు కూడా. గుర్తుంచుకోండి. అవును. యెస్. ఎందుకంటే ప్రతి మనిషిలోని ఫస్ట్ మన ఫేస్‌లో చూడగానే మన ఐ కాంటాక్ట్ డెఫినెట్‌గా మన స్మైలింగ్ ఫేస్ అన్నది చూపిస్తది. సో, అందుకే చిరునవ్వుకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం ఎప్పుడైతే స్మైలింగ్ ఇస్తామో ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా తీసుకొని మనతో మాట్లాడడానికి ఒక అడుగు ముందుకు వేస్తారన్నమాట. సో, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు మనల్ని గౌరవించాలి, ఇష్టపడాలి అనుకుంటే ఫస్ట్ ఆ స్మైలింగ్ యాటిట్యూడ్ అన్నది మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలని చదివాక నాకు అర్థమైంది. సో, మీ అందరికి కూడా తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.